ఆంధ్రాలో సంక్రాంతి కోళ్ల పందాల కోసం తెలంగాణ పుంజులు బయలుదేరి వెళ్లాయి. కోట్ల రూపాయల టర్నోవర్ జరిగే కోళ్ల పందాలకు దేశ విదేశాల నుంచి కూడా జనం ఏపీకి తరలి వస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సమయంలో 3 రోజుల పాటు కోళ్ల పందాలు సందడి చేస్తాయి. ఈ పందాల కోసం అక్కడి నిర్వాహకులు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పందెం కోళ్లను కొనుగోలు చేసుకుపోతూ ఉంటారు. ఏపీలో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పందెం కోళ్ల పెంపకాలు ఏటా పెరుగుతున్నాయి. కోళ్ల పెంపకం అనేది చాలా క్లిష్టమైంది, ఖరీదైనది కూడా. ఏపీలో పందాల కోసం తెలంగాణలో సిద్ధమవుతున్న కోడి పుంజులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, ఇల్లెందు, బూర్గంపహాడ్ మండలాల్లో పందెం కోళ్లను పెంచుతున్నారు. ప్రధానంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పెద్ద ఎత్తున ఉన్న ఆయిల్ పామ్ తోటలే వీటికి స్థావరాలు. ఈ 2 మండలాల్లో 150కి పైగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోళ్ల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకున్న అశ్వారావుపేట పెంపకందారులతో సాక్షి ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రాలో జరిగే సంక్రాంతి కోడి పందాలకు తెలంగాణ పుంజులు సిద్ధమవుతున్నాయి. మనం ప్రస్తుతం అశ్వారావుపేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కోడి పుంజులు తయారు చేయడానికి కూడా ప్రత్యేకంగా శిక్షణ సంబంధించి ఇస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద టాస్క్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ సంక్రాంతి సంబంధించి ఏపీలో జరిగే సంక్రాంతి కోడి పందాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పందెం రాయులు కూడా ఈ పందెం గాయడానికి సంబంధించి వస్తుంటారు. వివిధ రాష్ట్రాలతో పాటుగా వేరే దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి కూడా ఈ కోడి పందాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో సంక్రాంతి కోడి పందాలంటే అంత ప్రాముఖ్యత సంబంధించి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి చూసుకుంటే అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రగొండ, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, ఇల్లందు, బూర్గంపహాడ్ మండలాల్లో కూడా ఈ పందెం కోళ్లను సంబంధించి పెంచుతూ ఉంటారు. మెయిన్గా మాత్రం అశ్వారావుపేటలోని దమ్మపేట మండలంలో పెద్ద ఎత్తున ఉండే ఆయిల్ ఫామ్ సంబంధించి తోటలే వీటికి స్థావరాలు. ఈ 2 మండలాల్లోనే ఏకంగా 150కి పైగా కూడా ఫాములు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తోటల చుట్టూ కూడా నెట్లను ఏర్పాటు చేసి కూడా ఈ పెంపకం సంబంధించి చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ పందెం కోళ్ళు సంబంధించి చూడవచ్చు. దీన్ని ఒక ప్రత్యేకంగా ఒక సిస్టమ్ దాని సపరేట్ జాలీ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని ఫుడ్ సంబంధించి అన్ని దీనికి ఒక టాస్క్ సంబంధించి ఉంటుంది. చాలా నెలల నుంచి కూడా వీటికి శిక్షణ ఇస్తుంటారు. ఇప్పుడు ఏ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక్కొక్క కోడి సంబంధించి ఏంది స్పెషల్ ఏంది? స్పెషల్ అంటే దీని కలర్ అండి. బాగా దీన్ని సీతం అంటారు. దీన్ని సీతం అని అంటారు. అది కాకి నములి, పచ్చకాకి, నెమిలి, కోడి పచ్చకాకి, కాకి నములి, కోడికాకి, కాకి, పచ్చకాకి, కాకి. ఇన్ని పేర్లు అంటే డిఫరెంట్ అంటే మీరు స్టార్టింగ్ వాటి పెంపకం స్టార్ట్ అయినప్పటి నుంచే పేర్లు పెడతారా ఎట్లా? వాటికి ఉండే కలర్ని బట్టి మనకు ఐడెంటిఫికేషన్ వచ్చింది కదండి. పలానా కలర్ ఈ కలర్కి వచ్చింది అన్న ఇది బట్టి దాన్ని మనం అలాగే సపరేట్ చేసుకుంటాం. అంటే కొనుగోలు చేసే వాళ్ళు కూడా కలర్లను బట్టి కొనుగోలు చేస్తారండి. వాటి ఫైటింగ్ స్కిల్స్ని బట్టి, వాటి కలర్ని బట్టి కొనుగోలు చేసేటోళ్ళు అలాగ కొనుక్కుంటూ ఉంటారు. అంటే మీరు చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నారు కదా, వచ్చి కొనే వాళ్ళకి సంబంధించి చూస్తే ఇప్పుడు వైట్ కలర్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ కలర్ సంబంధించి ఉన్నాయి. అంటే ఎక్కువ వచ్చే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు కోడి పచ్చకాకులకి, కోడికాకులకి, సీత వాళ్ళకండి మెయిన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. ఎక్కువ కలర్ ఐడెంటిఫికేషన్ ఎక్కువ లైక్ చేసేది ఆ కోళ్ళకి లైక్ చేస్తారు ఆ కలర్స్. పందెంలో పాల్గొనే కోళ్లు చాలా దృఢంగా, చురుగ్గా, బలంగా ఉంటూ వేగంగా కదలాలి. అందుకోసం వాటికి ప్రత్యేకమైన దాణా పెడతారు. చాలా ఖరీదైన దాణా అది. కోళ్ల దాణా కోసమే లక్షలు ఖర్చు చేస్తారు. సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం కోళ్లను సిద్ధం చేస్తూ ఉంటారు. నెల రోజుల ముందు నుంచి వాటికి ట్రైనింగ్ సంబంధించి ఇస్తూ ఉంటారు. అయితే ఈ పందెం కోళ్ళకు సంబంధించి మెయిన్ ఫుడ్ అనేది చాలా కీలకం. దీనికి ఫీడింగ్ సంబంధించి కూడా చాలా వాల్యుబుల్ సంబంధించిన ఫీడింగ్ సంబంధించి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే రోగనిరోధక శక్తి సంబంధించి దీన్ని పెంచడానికి సంబంధించి కూడా ఈ ఫుడ్ సంబంధించి వాడతారు. ఎక్కువగా పందెం కోళ్ళకు సంబంధించి కూడా రాగులు, గంట్లు, మెరుగుల మిశ్రమాన్ని మేతగా ఇస్తారు. ఫైటింగ్ సంబంధించిన సిద్ధమయ్యే పుంజులకు మటన్ కీమా, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇచ్చి కూడా వాటికి ఫీడింగ్ సంబంధించి ఇస్తారు. దీనివల్ల రోగనిరోధక శక్తి సంబంధించి కూడా చాలా వరకు వాటికి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలాసేపు పందెం సంబంధించి చాలాసేపు వాటి పందెం ఆడాలి కాబట్టి ఫుడ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఏ ఫుడ్ వాడతారు అసలు ఏంది దీనికి? మీకు దగ్గర 4 నెలలు బట్టి సపరేట్ మేత ఉంటుందండి. ఒక నెల గుడ్డును పట్టా లడ్డు వేస్తాం. 4 నెలలు ఉందనుకో పట్టా లడ్డును గుడ్డు వేస్తాం. గుడ్డు ఇచ్చాక తర్వాత ఇంకా 2-3 నెలలు ఉందనగా ఇంకా తయారీ లడ్డు పెడతాం. తయారీ లడ్డు పెట్టి
దాంట్లోనే లైట్గా మటన్ కీమా కూడా లైట్గా వేస్తాం. పొద్దున్నే 6 మేతలు పెట్టేస్తాం. మీకు మళ్ళీ 1 గంట 2 గంటలు గ్యాప్ ఇచ్చి నాస్తా లడ్డు కైమా పెట్టి మళ్ళీ వారానికి ఒకసారి ఈతలు కొట్టియటం ఇవి చేస్తాం. డైలీ ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఉదయం సాయంత్రం సంబంధించి మధ్యాహ్నం టైంలో సంబంధించి ఏమి ఇస్తారు? ఎందుకంటే ఫుడ్ కీలకం కదా. పొద్దున్నే 6 మేతలు పెట్టేస్తాం. 9 ఆ టైంకి మళ్ళీ మటను నాస్తా లడ్డు పెడతాం. మళ్ళీ సాయంత్రం ఒకసారి కళ్ళి కొట్టి గాబులో వేసేస్తాం. మళ్ళీ దానికి ఏమన్నా విటమిన్ ట్యాబ్లెట్లు గట్రా వాడుతూ ఉంటాం, దానికి బలం స్టామినా పెరగడానికి. అట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి, తయారీ లడ్డు. దీంట్లో బాదం పిక్క, అంజూరా మొత్తం చాలా రకాలుగా వస్తాయి. దగ్గర 30 రకాలు కలుస్తాయండి. బెల్లం, తాటి బెల్లం, తేనె ఇవన్నీ కలుస్తాయండి దీంట్లో. నువ్వులోటి. ఇది కైమా అండి, కైమా కొట్టించి ఆయిల్లో మన డీప్ ఫ్రై చేసి పెడతామండి. ఇట్లా పసుపు వేసి. పందెం కోళ్లలో చాలా రకాలుంటాయి, రకరకాల రంగుల్లో ఉంటాయి. ఒక్కో రంగుకి ఒక్కో మోచు, ఒక్కో రంగు కోడికి ఒక్కో ప్రత్యేకమైన శక్తి ఉంటుందని నమ్ముతారు. పందాల్లో ప్రత్యర్థి కోడిని కసిగా కొట్టేలా కోళ్లకు శిక్షణ ఇస్తారు. కోళ్ల యుద్ధ సామర్థ్యం, దూకుడు ఆధారంగానే వాటి ధరలు ఉంటాయి. ఇక పందాలైతే కోట్లల్లోనే కాస్తారు. అందుకే దేశ నలుమూలల నుంచి కోళ్ల పందాలు చూడటం కోసమే పెద్ద సంఖ్యలో జనం ఏపీకి తరలి వస్తూ ఉంటారు. ఏపీలో పందాలకు అనుగుణంగానే వారి అవసరాలకు బట్టి తెలంగాణలో పెంపకందారులు కోళ్లను తయారు చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కి 10-15 రోజులకు ముందే ఏపీలోని పందేల నిర్వాహకులు ఖమ్మం జిల్లా నుండి పందెం కోళ్లను కొనుగోలు చేసుకుపోతారు. దీనికి 3 నెలల ముందు నుంచే తెలంగాణలోని పెంపకందారులు ఆ కోళ్లను రాటుదేలేలా పెంచుతారు. కాళ్ళు, రెక్కలు దృఢంగా తయారయ్యేందుకు వీటికి ఈత ఎక్సర్సైజ్ కూడా చేయిస్తారు. మొత్తం ప్రత్యేకంగా వ్యాయామం సంబంధించి, ఎక్సర్సైజ్ సంబంధించి నీళ్ళలో ఈత కూడా కొట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు చేస్తారు, మెయిన్ కారణం ఏందన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వరకు ఈ పూర్తిగా ఈ పెంపకంలో ఎక్సర్సైజ్ కూడా కొంత కీలకంగా ఉంటుంది. ఈత వీటికి అంటే చాలా వరకు అన్ని కోళ్ళకు, పందెం సంబంధించి సిద్ధమవుతున్న కోళ్ళకు కూడా వాటికి ఈత కొట్టించి వాటికి ఎక్సర్సైజ్ సంబంధించి చేస్తుంటారు. చెప్పండి, దీనికి ప్రధానంగా ఇట్లా ఎక్సర్సైజ్ అనేది చాలా కీలకంగా తెలుస్తుంది, వ్యాయామం అనేది ఎట్లా దీనికి అంటే వారం ఎన్ని రోజులు చేస్తారు? ఎట్లా నార్మల్గా మనకి హ్యూమన్ బాడీకి ఎట్లయితే ఎక్సర్సైజ్ అవసరమో దానికి కూడా అట్లాగే ఎక్సర్సైజ్ చేపిస్తామండి. మెయిన్ ఫైటింగ్ కావాల్సింది దాని లెగ్ మూమెంట్ కాబట్టి దాని లెగ్ మూమెంట్ అనేది ఆ వాటర్లో ఈత కొట్టిస్తే లెగ్ మూమెంట్ అనేది చేస్తూ ఉంటుంది. అట్లా దానికి ఫిట్నెస్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఫైటింగ్లో ఉన్నప్పుడు ఆయాసం రాకుండా ఉంటుంది. సో అట్లా మనం వారానికి ఒకసారి ఒక్కొక్క పుంజని ఒక 5 minutes టు మ్యాక్సిమం ఒక 10 నిమిషాల లోపు దాన్ని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాము. అట్లా ఏంటంటే అది ఫైటింగ్లో ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ ఆయాసం రాకుండా అది తనడానికి వీలుగా ఉంటుంది. పందెం కోడి దూకుడును బట్టి, దాని బలాన్ని బట్టి రేట్లు ఉంటాయి. కోళ్లకి జాతకాలు చూస్తారు. జాతకాల ఆధారంగా కోళ్లను ఎంచుకుంటారు. అశ్వారావుపేటలో కోళ్ల పెంపకందారులు తాము పెంచిన వాటిలో కోళ్ల సామర్థ్యాలను బట్టి 3 కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరీని బట్టి కోడి ధర ఉంటుంది. ఈ తయారీ విధానం చూస్తాం, చాలా సిస్టమేటిక్ ఉంది. 4 నెలల ముందు నుంచే వీటికి ఫుడ్ అన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక్కో కోడికి కూడా 10 నుంచి 15 వేల వరకు పైన కూడా ఖర్చు పడుతుంది. ఈ అమ్మేదాని క్రమంలో ఒక్కో కోడికి సంబంధించి స్టార్టింగ్ ఎంత ఉంటుంది, ఎండింగ్ వరకు ఎంత వరకు ఉంటుంది, ఎన్ని నెలల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఉంది? బేసిక్గా ఇది అడ్వాన్స్ బుకింగ్ అంటే మనము ఎప్పుడైతే ఇక్కడ పెంచడం స్టార్ట్ చేస్తామో అప్పుడు వాళ్ళు పందాలు వేసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చుకుంటుంటారండి. దాని గురించి మనం ఏంటంటే మెయిన్ ఇక్కడ 3 క్వాలిటీస్గా డివైడ్ చేస్తాం. వాటిని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని చెప్పి డివైడ్ చేస్తాం. ఫస్ట్ క్వాలిటీలో ఉన్న ఏంటంటే మనం మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి దాని కలర్ని బట్టి, దాని ఫైటింగ్ ఎఫిషియన్సీ బట్టి దాని రేట్ అనేది డిసైడ్ అవుతుంది. అట్లా ఫైటింగ్ ఏదైతే ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎక్కువ బాగా ఫైట్ చేస్తుందో దాని రేట్ అనేది డిసైడ్ అవుతుంది. మినిమం మనకి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000 నుంచి 20,000, 30,000 జనరల్గా ఏ క్వాలిటీలు నడుస్తుంటాయి. సెకండ్ క్వాలిటీలో వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి 1,00,000 వరకు, ఇంచుమించుగా 60,000, 70,000, 1,00,000 వరకు అవి నడుస్తాయి. తర్వాత మెయిన్ వచ్చేసి ఇంకా ఫైనల్గా మనకి వాటి డిమాండ్ బట్టి, వాటి ఫైట్ని బట్టి, వాటి కలర్స్ని బట్టి, బేస్డ్ ఆన్ టైమ్ అండ్ స్పెషల్ డేస్ని బట్టి వాటి జాతకాలు కూడా చూసి వాటి రేట్ అనేది డిసైడ్ చేస్తుంటారు. అవి మనకి వచ్చేసి ₹1,00,000, 2,00,000 వరకు వెళ్ళిన పరిస్థితి కూడా మన దగ్గర మన ఫామ్లో ఉన్నాయండి. ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చి మన దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువ రాజమండ్రి, తాడేపల్లి కూడా వెళ్ళి వచ్చి 1,00,000-1,50,000 కూడా తీసుకెళ్ళిన టైం కూడా మన దగ్గర ఉందండి. ఈ 1,50,000 నుంచి 2,00,000 వరకు కూడా కొన్ని కోళ్ళు పలుకుతున్నాయి. అంటే దానికి ఏంది అంటే సెపరేట్గా దానికి అంత డిమాండ్ ఏంది? బెట్టింగ్కి సంబంధించి మెయిన్ కీలకంగా ఉంటుందా? ఎక్కువ కాస్ట్ ఉన్న వాటికి సంబంధించి ఏంటి అంటే హ్యూమిడిటీ, దానికి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందా? ఎక్కువ అసలు ఏంది దానికి ఉండే స్పెషాలిటీ? మెయిన్ అంటే మనకి కలర్ని బేస్ అయ్యి పుంజు ఉంటుందండి. అన్నీ కూడా
ప్రిఫర్డ్ టైం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలర్కి దాని మూమెంట్ బాగుంటుంది, ఫైటింగ్ అనేది బాగుంటుంది. సో ఆ టైంలో ఈ కలర్ అయితే బాగుంటుందని నమ్ముతారు, జాతకాలు కూడా చూస్తారు చాలామంది. అట్లా చూడడం వల్ల ఏంటంటే దాని ఫైటింగ్ మెయిన్ వచ్చేసి దాని ఫైటింగ్ అండి. ఎలా తన్నుతుంది, ఎలా ఎగురుతుంది, ఎలా తప్పించుకుంటుంది అనేది మెయిన్ మనకి కీలకంగా ఉంటుంది. దానివల్ల రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఎంత బాగా ఫైట్ చేస్తుంది అనే దాన్ని బట్టి రేట్ డిసైడ్ అవుతుందండి. పందేలైతే ఏకంగా కోట్లల్లోనే ఉంటాయి. కొందరైతే కోట్లు విలువ చేసే ఆస్తులను పందెల్లో కాసేస్తారు. ఈ పందేలను చూడాలన్న ఆసక్తి కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఈ బెట్టింగ్ సంబంధించి అంటే ఎన్ని కోట్ల వరకు ఉంటుంది? చాలా వరకు మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు వచ్చి ఆడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విదేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అవునండి, యాక్చువల్గా మనకి సంక్రాంతికి కాబట్టి 3 రోజులు పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఫారినర్స్ కూడా వస్తుంటారు, అంటే ఎన్ఆర్ఐస్ వస్తుంటారు. వచ్చి ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ 3 డేసే కాబట్టి ఎంజాయ్ చేస్తుంటారు. డబ్బుల గురించి ఎవరు లెక్క చేయండి, కోట్లలో కూడా నడుస్తూనే ఉంటాయి. ఆంధ్రాలో ఎక్కువ అవుతుంది కాబట్టి చాలామంది వెళ్ళి ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి వెళ్ళి చూడడానికి స్పెషల్గా వెళ్తుంటారు 2-3 డేస్. ఫెస్టివల్ కూడా దగ్గరకు వచ్చింది సంక్రాంతి. సేల్స్ ఇప్పుడు వచ్చే వారికి సంబంధించి ఎట్లా ఉంటున్నారు, రోజుకు ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ ఇప్పటికే సేల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సార్. ఆల్రెడీ తీసుకెళ్ళవలసిన మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇంకా మన దగ్గర ఇంట్రెస్ట్ ఏంటంటే మన స్పెషల్గా ఉన్న కొన్ని బ్రీడ్స్ మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ సేల్ అనేది కంప్లీట్ అయింది ఇప్పటికే. ఆల్మోస్ట్ కూడా ఇప్పటికే సేల్స్ సంబంధించి ఉన్నాయి. కొన్ని కోళ్ళ వరకు మాత్రం 2-3 రోజుల్లో సేల్ అవుతాయి అన్నది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ పందెం కోళ్ళు అనేది బెట్టింగ్ అనేది చాలా కీలకం. కోట్లలో బెట్టింగ్ సంబంధించి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి చాలా వరకు రాష్ట్రాలు నుంచి కూడా ఈ సంక్రాంతి కోడి పందాలపై ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు. ఒక వారం రోజులు ముందే వచ్చి వాళ్ళు ఇక్కడ మకాం వేస్తారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో దీనికి వాళ్ళు మకాం వేసి వాళ్ళు దాదాపుగా కోట్లలో సంబంధించి కూడా బెట్టింగ్ సంబంధించి ఆడుతూ ఉంటారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా బెట్టింగ్ సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సంక్రాంతికి జరిగే కోళ్ల పందాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు వేలాదిగా తరలి వెళుతుంటారు. పలువురు రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు అధిక సంఖ్యలో పందాల్లో పాల్గొంటారు.